ఈ ఇయర్ చైనాలో ఫస్ట్ స్నో అక్టోబర్ నెల పడింది. అక్టోబర్ 23న పడింది. మేమేంటంటే ఫస్ట్ ఆ రోజు వెళ్ళలేము బయటికి, నెక్స్ట్ రోజు వెళ్ళాము. బాబు అయితే ఇక అక్కడి నుంచి ఐస్ గడ్డ అనేది పట్టుకొని వచ్చి చూపిస్తున్నాడు. చూస్తున్నారా, వాడు గ్లోవ్స్ వేసుకొని ఇక పట్టుకొని వచ్చిన్నాడు. అలా ముందుకెళ్తే ఇక వైట్గా స్నో అంతా అక్కడ పడున్నది. వాడు అంటే ఆ గ్లోవ్స్ అన్ని తీసేసి ఇక హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. యాక్చువల్గా ఇదేంటంటే అవుట్ సైడ్ వేసేస్తున్నాడు బయట, కానీ అవుట్ సైడ్ నుంచి చాలా వెహికల్స్ వస్తాయి. అందుకే నేను వాడికి చెప్తున్నాను, అంటే బయటికి వెయ్యొద్దు అని కొన్ని చెప్తున్నాను. ఎందుకంటే స్నో అనేది చాలా డేంజరస్. స్నో, ఐస్ అన్నీ డేంజరస్ అని, అంటే వాళ్ళు అప్పటికప్పుడు క్లీన్ చేస్తారు కాబట్టి ఓకే, లేదు క్లీన్ చేయలేదు అనుకోనండి మనము జారి పడతాము. ఇక్కడ అమ్మాయి చూస్తున్నారు, ఎంత వింటర్లో కూడా ఇక్కడ ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు. అసలు అవుట్ సైడ్ రావడానికి మేము మీద అవుతాము, కానీ ఆమె నార్మల్ క్లాత్స్ వేసుకొని దానిపైన నిల్చొని అలా వెళ్ళిపోతుంది. అంటే చూడడానికి రోలర్ స్కేట్స్ లాగా ఉంది, కానీ అది బ్యాటరీ పవర్డ్ రోలర్ స్కేట్ అనుకుంటాను. ఇది మా బాబుకి చైనాలో తీసుకున్న సైకిల్. నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్.